UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమో నమః. శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీ కనకదుర్గాదేవి దశమి నాడు విజయదశమి రోజున మనకి శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తుంది. మనము విజయదశమి మహాపర్వదినమున జగన్మాతను ఆది పరాశక్తిని రాజరాజేశ్వరీ దేవిగా కొలుచుకుంటాము. జయా విజయ సహిత అపరాజితా దేవ్యై నమో నమః అంటూ జయా విజయ సహిత అపరాజితా దేవిగా ప్రార్థించుకుంటాము, పూజించుకుంటాము. రాజరాజేశ్వరీ దేవి ఆవిడ 10వ రోజున విజయదశమి నాడు రాజా అనంటేనే ప్రకాశించడము. రాజరాజేశ్వరీ దేవి, రాజరాజేశ్వరుడు అంటే మహాదేవుడు, పరమశివుడు. పరమశివుని ఇల్లాలైనటువంటి జగన్మాత రాజరాజేశ్వరీ దేవి. అంబా శాంభవి చంద్రమౌళి రబల పర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివాత్రి నయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిద్రూపి పరదేవత శుభకరి శ్రీరాజరాజేశ్వరి. హే చారు స్మిత చంద్రబింబవదన హ్రీంకార మంత్రోజ్వల శ్రీచక్ర స్థిత బిందు మధ్య నిలయ శ్రీరాజరాజేశ్వరి. యా చింతామణి గేహమందలరు ఆర్యా షోడశి శ్రీకళ శ్రీ చిచ్చక్తి వటంచు గొల్చెద శివశ్రీ శ్రీకరి శాంకరి. అత్యంత పవిత్రమైన శరత్కాలంలో దుర్గా నవరాత్రులలో, దేవి నవరాత్రులలో, శరన్నవరాత్రులుగా ఆరాధించే పర్వదినములలో శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన శ్రీ రాజరాజేశ్వరీ దేవి దుర్గాదేవిగా అవతరించి వివిధ రూపాలు ధరించి అనేక మంది దుష్ట రాక్షసులను సంహరించి శాంతిని స్థాపించి దేవతలకు, మహర్షులకు, మానవులకు ఆనందాన్ని, శాంతిని కలిగించి నిర్భయత్వాన్ని అనుగ్రహించి తాపాలను, బాధలను తొలగించి ప్రశాంతతను ఏర్పరిచి తన అవతారాలన్నింటినీ తనలోకి ఉపసంహరించుకుని ప్రసన్నమైన వదనంతో తన స్వస్థితిలో శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి పరబ్రహ్మ స్వరూపిణి ఆది పరాశక్తి అయిన జగన్మాత శ్రీ రాజరాజేశ్వరీ దేవిని మనము దశమి నాడు, విజయదశమి నాడు ఆరాధిస్తాము. భక్తులందరినీ అనుగ్రహించే తల్లి, అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ అయిన తల్లి, మూల ప్రకృతి స్వరూపిణి అయినటువంటి నిర్గుణ నిరంజన నిరాకారమై సర్వశక్తిమత్వమైన పరబ్రహ్మ తత్వము భక్తులను అనుగ్రహించటానికి రాజరాజేశ్వరునితో కలిసి రాజరాజేశ్వరి దేవిగా అవతరించి భక్తులని అనుగ్రహిస్తోంది. శ్రీ రాజరాజేశ్వరి దేవియే తన మాయాశక్తితో సృష్టి ఆదిలో దుర్గాదేవిగా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధలుగా, పంచశక్తులుగా, మూల ప్రకృతులు, ఈ 5గురు కూడా మూల ప్రకృతి దేవతలుగా ఆవిర్భవించింది. సృష్టి స్థితి లయలను నిర్వహించింది. సర్వజీవులకు వారి వారి కర్మలకు అనుగుణంగా వారి కర్మ ఫలాలను అనుభవింపజేసే జీవులుగా జన్మింపజేస్తుంది. దుర్గగా రక్షణని కలిగిస్తుంది, శక్తినిస్తుంది, మన మనస్సుకి, బుద్ధికి, ఆత్మకి పటుత్వాన్ని కలిగిస్తుంది. మహాలక్ష్మిగా మనకి ఐశ్వర్యాలని, తుష్టిని, పుష్టిని అనుగ్రహిస్తుంది. జ్ఞాన సరస్వతిగా మనకి జ్ఞానాన్ని, వెలుగుని ఇస్తుంది. అవిద్యను పోగొట్టి విద్యను, చదువును ప్రసాదిస్తుంది. సావిత్రిగా చైతన్యాన్ని, శక్తిని మనకి కలిగించి మన బుద్ధిని సరైన ధర్మ మార్గంలో ప్రేరేపిస్తుంది. రాధగా ప్రేమ తత్వాన్ని మనకి బోధిస్తుంది. ప్రేమ తత్వంలో మనని ముంచి ఆనందింపజేస్తుంది, ఆనందాన్ని మనకి కలిగిస్తుంది. మానవుడిగా పుట్టిన ప్రతి జీవుడు కూడా వేదోక్త జీవిత కాలము అంటే ఈ నేటి కలియుగంలో 120 సంవత్సరాలు వేదోక్త ఆయుర్దాయముగా చెప్తారు మానవులకు.
పూర్ణాయుర్దాయాన్ని ఆనందంగా ఆరోగ్యంతో గడిపి ఐహిక ఆముష్మికమైన సుఖాలను పొంది ముక్తిని పొందాలి అని అంటే మనము ఇన్ని నామరూపాలతోనూ నవరాత్ర వ్రత విధానంతో నియమబద్ధమైన విధానంలో 9 రోజులు గడిపి ఈ 10వ రోజున రాజరాజేశ్వరి దేవిని ఆది పరాశక్తిని ఆరాధించి చక్కగా విందు భోజనాలతో అమ్మను కొలిచి నైవేద్యాలు సమర్పించి ఆ ప్రసాదాలను మనం స్వీకరించాలి. ఈ రాజరాజేశ్వరి దేవియే కనకదుర్గగా, బాలా త్రిపుర సుందరిగా, గాయత్రి మాతగా, లలితాదేవిగా, అన్నపూర్ణగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా, దుర్గాదేవిగా, మహిషాసుర మర్దినిగా అవతరించి సృష్టి నిర్వహణకు చేయవలసిన పనులన్నిటినీ చక్కగా నిర్వహించి శాంతిని స్థాపించి ప్రజల చేత ఆరాధించబడుతున్న తల్లి శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో మనము ఆది పరాశక్తిని దశమి నాడు ఆరాధిస్తున్నాము. భక్తులు అమ్మను చిచ్చక్తి స్వరూపిణిగా కొలుస్తారు. పరబ్రహ్మ అయిన హే రాజరాజేశ్వరి తల్లి, నీవే అంబవు, నీవే తల్లివి, నీవే ముగురమ్మల మూలపుటమ్మవి, శంభుని భార్యవైన శాంభవివి నీవే, శర్వాణివి నీవే, చంద్రవంకను ధరించిన షోడశి శక్తి స్వరూపిణివి నీవే, నీవే అపర్ణవు, ఆది పరాశక్తివి, నీవే ఉమాదేవివి, పార్వతివి, కాళివి, హైమవతివి, శివుని ఇల్లాలివి, త్రినయనవు, కాత్యాయనివి, భైరవివి, సావిత్రివి, నిత్య నవ యవ్వనివి, శుభంకరివి, మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించే సామ్రాజ్య లక్ష్మీ మాతవు నీవే, మా లక్ష్మిని అనుగ్రహించే లక్ష్మీ స్వరూపిణివి నీవే తల్లి, నీకు నమస్కారం అంటూ అనేక విధాలుగా మనమందరము రాజరాజేశ్వరి దేవిని ప్రార్థిస్తాము. అమ్మవారి అనంత నామాలలో కొన్ని నామాలతోనైనా మనం కీర్తిస్తూ ఉంటాము. ఒక్కొక్క నామము వెనుక అమ్మవారి ఒక్కొక్క తత్వము ఉంటుంది, ఒక్కొక్క లీలా ప్రదర్శన ఉంటుంది. అమ్మ దుష్టులను దునుమాడిన వైనము, శిష్టులని రక్షించిన ఉదంతాలు ఉంటాయి. అమ్మ గుణాలని, కృత్యాలని, లీలలను మనం ఆ నామాలు తెలియజేస్తాయి. మనం వాటి తత్వాలని గ్రహించాలి. రాజరాజేశ్వరి దేవిని హ్రీంకార మంత్ర స్వరూపిణిగా వేదాలు చెప్తున్నాయి. ఈ తల్లియే బిందు మండల స్థిత అయిన లలితా పరాభట్టారిక, త్రిభువనేశ్వరీ దేవి, భువన భాండాలనన్నిటినీ సృష్టించిన మణిద్వీప వాసిని అయిన భువనేశ్వరి, త్రిభువనేశ్వరీ దేవి. ఈ తల్లియే షోడశి, శ్రీ షోడశి కళ. అటువంటి రాజరాజేశ్వరీ దేవి దర్శనమే మహాశక్తిమంతం. శ్రీ లలితా సహస్రనామాలలో అమ్మవారిని సర్వశబ్దంతో కూడిన అనేక మంత్రనామాలతో కీర్తిస్తాము. సర్వశక్తిమయి, సర్వమంగళ, సద్గతి ప్రద, సర్వేశ్వరి, సర్వమయి, సర్వమంత్ర స్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప, మనోన్మని, ఇలా అనేక నామాలతో. ఇంకా మహాకవి కాళిదాసు ఈ తల్లినే శ్యామలా దండకం అని అంటాము. శ్యామలాదేవి స్తోత్రంలో అనేక విధాలుగా కీర్తించాడు. ఓం సర్వ యంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వ మంత్రాత్మికే, సర్వ శక్త్యాత్మికే, సర్వ రుద్రాత్మికే, సర్వ ముద్రాత్మికే, సర్వరూపే అనంటూ అనేక విధాలుగా కీర్తించాడు. పాహిమాం 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 పాహి అని చెప్పి శరణు వేడాడు. ఒకసారి దేవతలందరూట జగన్మాత దగ్గరికి వెళ్ళి, అమ్మా అసలు నువ్వెవరు అని ప్రశ్నించారట. అంటే అమ్మవారి యొక్క ఆ ఆది పరాశక్తి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి అనే జిజ్ఞాస కలిగింది దేవతలకి, మహర్షులకి. వారు అలా అమ్మను ప్రార్థించగానే ఆది పరాశక్తి అహం బ్రహ్మస్వరూపిణి, మత్తః ప్రకృతి పురుషాత్మకం జగత్, శూన్యం చ అశూన్యం చ, విద్యా చ అవిద్యా చ అంటూ చాలా పెద్దదిగా తన శక్తులన్నింటినీ అమ్మ చెప్తుంది అక్కడ. తానే పరబ్రహ్మమునని, తనలో నుంచి ఈ బ్రహ్మాండ భాండములన్నీ బయటికి వచ్చాయని, తనలో నుంచి సృష్టి ఏర్పడింది అని, తానే శూన్యానికి అశూన్యానికి కూడా మూలము, తానే విద్య, తానే అవిద్య,
తానే ఆనందము దుఃఖము సర్వము తానే, తానే ద్వంద్వము ద్వంద్వాతీతము, త్రిగుణాత్మకము త్రిగుణాతీతము అయినటువంటి ఆ తత్వం తానే అని అమ్మ చెప్పింది. సృష్టి శక్తి, సృష్టికి ఆధారమైన శక్తి, సృష్టిగా గోచరిస్తున్నది కూడా ఆది పరాశక్తే. ఆవిడే రాజరాజేశ్వరీ దేవి, ఆవిడే త్రిభువనేశ్వరి, ఆవిడయే బిందు మండల మధ్యవర్తిని అయినటువంటి లలితా పరా భట్టారిక, శ్రీ చక్రస్థిత బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం అంటున్నాం మనం. అలా కీర్తిస్తున్నాం. అలా ఆదిశంకర భగవత్పాదులు కీర్తించారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిని. ఈ తల్లిని తెలియజేసే యంత్రమే శ్రీచక్రం. తంత్రమును శ్రీ విద్య అని అంటారు. పంచదశాక్షరి మహామంత్రము, దానికే షోడశి మహామంత్రము. పంచదశి తరువాతది షోడశి మహామంత్రము, మహాశక్తి, షోడశి విద్య. షోడశి విద్యను ఉపాసించిన భక్తులకి పునర్జన్మ లేదు. అందుకే జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు పంచదశాక్షరి మహామంత్రంలోని ప్రతి అక్షరంతోనూ ప్రారంభించి అమ్మవారిని స్తోత్రిస్తూ శ్రీ చక్రప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం అంటూ కీర్తించారు. అది మకుటంగా చేసి స్తోత్రాలు, శ్లోకాలు అంటే శ్రీరాజరాజేశ్వరి మంత్రమాతృకా స్తవమును రచించారు. 16 శ్లోకాలలో రచించారు. మనం 1-2 శ్లోకాలనైనా పఠించుకుని అమ్మవారిని సేవించుకుందాము, కీర్తించుకుందాము. కళ్యాణాయుత పూర్ణ చంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం పూర్ణాం పూర్ణతరాం పరేశ మహిషీం పూర్ణామృతా స్వాదినీం సంపూర్ణాం పరమోత్తమామృత కళాం విద్యావతీం భారతీం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక చిద్రూపిణీం చైతన్యాత్మక చక్ర రాజ నిలయాం చంద్రాంత సంచారిణీం భావాభావ విభావినీం భవపరాం సద్భక్తి చింతామణీం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం అంటూ ఇలా అనేకమైన స్తోత్రాలతో కీర్తించారు. హ్రీం బీజాగత నాద బిందు భరితాం ఓంకార నాదాత్మికాం బ్రహ్మానంద ఘనోదరీం గుణవతీం జ్ఞానేశ్వరీం జ్ఞానదాం జ్ఞానేచ్ఛాకృతిని మహీం గతవతీం గంధర్వ సంసేవితాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం అంటూ స్తోత్రించారు. ఈ స్తోత్రంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క తత్వాన్ని తెలియజేశారు. ఈం బీజ స్వరూపిణి అమ్మ, హ్రీం బీజ స్వరూపిణి రాజరాజేశ్వరి దేవి, భువనేశ్వరి దేవి. ఈ దేవి శ్రీచక్రం యొక్క బిందువునందు ఆరాధించబడుతోంది. అలా ఆరాధించినందువల్ల అమ్మ ఆనందిస్తోందిట. ఛాయేత్ పద్మాసనస్తాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ హేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్త నమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ప్రదాత్రీం అనంటూ మనం జగన్మాతను ఆరాధిస్తాము. రాజరాజేశ్వరీ దేవి వికసించిన పద్మమునందు ఆసీనురాలై పట్టు పీతాంబరాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది. పద్మపత్రాయతాక్షి సర్వాభరణ భూషిత చెరుకుగడను వామహస్తంలో ధరించి దక్షిణ హస్తంతో అభయముద్రను అమ్మ ప్రసాదిస్తూ ఉంటుంది. మరొక చేతు పాశాన్ని అంకుశాన్ని ధరించి ఇంకొక చేతిలో వరదముద్ర అభయముద్రలు అమ్మవారికి సహజమైన ముద్రలు. శ్రీ విద్యా స్వరూపిణి రాజరాజేశ్వరీ దేవి, పరమశాంత స్వరూపిణి, ప్రసన్న వదన, సర్వదేవతల చేత నమస్కరించబడే తల్లి. ఈ తల్లిని మనమందరము కూడా ప్రార్థిద్దాము, నమస్కరిద్దాము. బాల రవిద్యుతిమిందు కిరీటాం తుంగ కుచాం నయనత్రయయుక్తాం స్మేరముఖీం వరదాంకుశ పాశా భీతికరాం ప్రభజే భువనేశీం బాలార్క మండలాభాసాం చతుర్బాహుం త్రిలోచనాం పాశాంకుశధరాం
పాశాంకుశవరాభీతి పాశాంకుశవరాభీతీర్థారం ధారయంతీం శివాం భజే. పాలభానుని వలె ప్రకాశిస్తూ చంద్రరేఖ శిరస్సున ధరించిన పరమ మంగళ స్వరూపిణి అయిన రాజరాజేశ్వరి దేవియే త్రిశక్తులని త్రిమూర్తులని కూడా ఉద్భవింపజేసిన ఆది పరాశక్తి. ఆ తల్లే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం ఆనందం బ్రహ్మ అని వేద మంత్రముల చేత కొనియాడబడిన తల్లి. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అనంటూ ఉపనిషత్తు చెప్పిన ఆ ఏకాకిని భూమరూప అయిన తల్లి రాజరాజేశ్వరి దేవియే. ఈవిడే చతుర్దశ భువన పాలిని. శరన్నవరాత్రులలో 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో జగన్మాతను ఆరాధించి దశమి రోజున రాజరాజేశ్వరి దేవిగా ప్రార్థించిన వారికి అమ్మ తన నిజరూప దర్శనాన్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తుంది. అమందానంద సంధాయకమైన ఆనందాన్ని కలగజేస్తుంది. యోగ సాధనాల ద్వారా మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి ఏ సాధకుడైతే స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞాచక్రాల ద్వారా పైకి పైకి వచ్చేలా చేసి సహస్రారములో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి మాత పాద పద్మాలని తాకుతాడో అటువంటి ఆ సాధకునికి అవాంగ్మానస గోచరమైన అమందానంద ఆనందాన్ని అనుగ్రహించి ఆనందరస ప్రవాహ ఝరిలో అతడిని తడిపి ముద్ద చేస్తుంది, అనుగ్రహిస్తుంది. ఈ దేవి నవరాత్ర వ్రతాన్ని త్రికరణ శుద్ధిగా అనన్యమైన భక్తితో ఆచరించే సాధకులకు ముక్తి లభిస్తుంది. పాడ్యము నుంచి ప్రారంభించి దశమి వరకు వివిధ నామాలతో వివిధ రూపాలతో అమ్మవారిని ఆరాధించి వివిధములైన ప్రసాదాలను నైవేద్యముగా సమర్పిస్తూ ఉన్నది ఒకే తల్లికి అనే జ్ఞానముతో వివేకముతో ఏ సాధకుడు అర్చిస్తాడో అటువంటి సాధకుడు బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు, ముక్తుడవుతాడు. అలా కాకుండా ఏ నామరూపాలతో ఏ ఫలాన్ని ఆశించి ఎవరు పూజిస్తారో వారికి అమ్మవారు ఆయా ఫలాలను అనుగ్రహిస్తుంది. మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. మనోబుద్ధి అహంకార చిత్తములు అనే అంతరింద్రియం ఉంది. ఈ 11 ఇంద్రియాలను కూడా మనము జగన్మాతకు సమర్పించాలి, అర్పణ చెయ్యాలి. మన ఇంద్రియాలతో అమ్మను స్తోత్రించాలి, ప్రార్థించాలి, పూజించాలి. యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం హే మాత తవారాధనం శంభో తవారాధనం అన్నట్లుగా అమ్మవారికి సమర్పణ చెయ్యాలి. ఇలా ఆరాధించిన వారికి అమ్మవారి శాశ్వత పదవి లభిస్తుంది. మానవ ఉపాధి కలిగినందుకు పరమోత్కృష్టమైన మన గమ్యము లక్ష్యం ఏది అంటే పరమాత్మ పాదపద్మాలను చేరగలగడం. యద్గత్వా ననివర్తంతే తద్ధామ, అటువంటి ధామమును చేరాలి. గురువులు మనకి చక్కని బోధలు చేస్తారు, శాస్త్రములు మనకి మార్గాలని నిర్దేశిస్తున్నాయి. ఆ మహర్షులు మనకి పరమాత్మను చేరడానికి సూచించిన మార్గములలో ఒక మార్గము ఈ నవరాత్ర వ్రత ఉపాసన విధానము. ఈ 9 రోజులు కూడా నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఏ నామ రూపాలతో అలంకారాలతో ఆ దేవతను ఆరాధించాలో, ఏ నైవేద్యాలని సమర్పించాలో శాస్త్రోక్త విధి విధానంలో జప నిర్వహణాదులు చేసి 10వ రోజున ఆదిపరాశక్తిని ఆరాధించి ఇష్టదేవతను ఆరాధించి ఏ కోరికతో చేస్తారో ఆ కోరికలను పొంది సుఖపడుతున్నారు లోకంలోని మానవులు, సర్వమానవాళి కూడా. పంచ జ్ఞానేంద్రియాలు అంటే త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణాలు, తర్వాత కర్మేంద్రియాలు వాక్ పాణి పాద పాయూపస్నములు, ఇవన్నీ అంతరింద్రియము మనోబుద్ధి చిత్త అహంకారాలు, ఈ 4 కలిసి అంతరింద్రియం. ఈ 11 ఇంద్రియాలని కూడా జగన్మాతకు అర్పించడమే. 10 ఇంద్రియాలను మనము 10 రోజుల పూజలో మనం సమర్పణ చేస్తున్నాము. అంతరింద్రియము వీటన్నింటి ద్వారా పనిచేస్తున్నది అంతరింద్రియమే. కనుక 10 రోజులలో నవరాత్ర వ్రతంతో ఆరాధిస్తున్నాము అంటే పరిపూర్ణంగా అమ్మను ఆరాధిస్తున్నాము అని అర్థం. అహంకార మమకారాలు అనబడేటటువంటి మన అహం మమలను అమ్మకు
పూర్తిగా సమర్పణ చెయ్యాలి. దశమి నాడు జయా విజయ సహిత అపరాజితాదేవిగా అమ్మవారిని ఆరాధించిన వారికి శాంతి, సంతృప్తి, ఆహ్లాదకత్వం, ఆనందం కలుగుతాయి. ఎందుకు అంటే రాజు అంటే చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు. మనస్సు ప్రశాంతంగా ఉండేలా కరుణిస్తాడు. చంద్రుడి శీతకిరణుడు. చంద్రుడిలోని కిరణాలు చల్లదనాన్ని, అమృతత్వాన్ని కలిగి ఉంటాయి. కనుక చంద్ర ఆరాధనతో మనం అమృతత్వాన్ని పొందుతాము. ఉడురాజు, నెలరాజు అని అంటాము చంద్రుణ్ణి. ఆ చంద్రుడిని సిగపైన ధరించిన తల్లి షోడశీ కళను, చంద్రుడికి 15 కళలు వృద్ధి చెందుతూ తరుగుతూ ఉండే ఆ కళలను అనుగ్రహించిన షోడశీ కళని ధరించిన తల్లి రాజరాజేశ్వరీ దేవి. కనుక రాజరాజేశ్వరీ దేవిని ప్రార్థిస్తే జయా విజయ సహిత అపరాజితాదేవిగా ఎవరు అమ్మను ఆరాధిస్తారో వారికి జీవితంలో అపజయం అనేది ఉండదు. వారికి జయము కలుగుతుంది, విజయము లభిస్తుంది. కనుక ఐహికమైన సుఖాలని పొందుతారు. దేహాన్ని వదిలి స్వర్గాది లోకాలకు వెళ్ళగోరిన వారు అక్కడ ఆముష్మిక సుఖాలను పొందుతారు. ఇవి అక్కర్లేదు, ముక్తి కావాలి అని మోక్షగాములై కాంక్షులై ముముక్షువులైన వారికి మోక్షాన్ని అనుగ్రహించే తల్లి రాజరాజేశ్వరీ దేవి. విజయదశమి నాడు విజయా ముహూర్తము ఉంటుంది అని అంటారు. విజయా తిథి. ఆ విజయా తిథిన ఏ కార్యము ప్రారంభించినా జయమును పొందుతారు. అంటే ఆ కార్యము సిద్ధిస్తుంది. చాలా మంది అందుకనే విజయదశమి నాడు శుభకార్యాలను ప్రారంభిస్తారు. వృత్తి విద్యలు కూడా, వ్యాపార విద్యలు ప్రారంభిస్తారు. పిల్లలకు అక్షరాభ్యాసాలని చేస్తారు. దశహర అని అంటాము, దసరా పండగ అని. 10 జన్మల పాపాలను, 10 రకాల పాపాలను కూడా పోగొట్టేటటువంటి వ్రత నియమాచరణ మనము నవమి, ఈ నవరాత్ర వ్రతంలో చేస్తాము. దశమి నాడు ఆరాధిస్తాము. ఈ విశ్వమందంతటా కూడా జగన్మాత తన శక్తిని ప్రసరింపజేసింది. కనుక ఆ శక్తి విశ్వమంతటా ఉన్నా కూడా కొన్ని వృక్షాలలో, కొన్ని ప్రాంతాలలో, కొన్ని చోట్ల, కొన్ని క్షేత్రాలలో, దివ్యమైన క్షేత్రాలు, నదులలో కేంద్రీకృతమై ఉంటుంది. అలాగే శమీ వృక్షము ఒక పరమ శక్తివంతమైన వృక్షం. ఆ శమీ వృక్షము, శమయతే పాపం శమము అంటేనే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహము. కనుక శమీ వృక్షాన్ని మనం దశమి నాడు ఆరాధిస్తాము. అంటే మన ఇంద్రియ నిగ్రహాన్ని మనము పొందగలిగాము, ఇంద్రియ జయము పొందామని అర్థం. ఆధ్యాత్మిక ప్రగతిలో మనము ఉత్తమమైన స్థానాన్ని చేరగలుగుతాము. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కూడా మనస్సుతో సహా అన్ని జగన్మాతకు అర్పించబడాలి. మనం మన కర్మేంద్రియాలను నిగ్రహించాలి, జ్ఞానేంద్రియాలు వికసించాలి, అంతరింద్రియాన్ని మాతతో మనం ఐక్యం చెయ్యాలి. అలా జగన్మాత పాద పద్మాలని చేరడానికి ఇటువంటి సాధన మనకి ఉపకరిస్తుంది. కనుక శమీ వృక్షానికి ఆ విజయదశమి నాడు ప్రదక్షిణ చెయ్యమని పెద్దలు చెప్తారు. శమీ వృక్షంలో కూడా దేవతా శక్తి, అగ్నిగర్భ అని అంటారు శమీ వృక్షాన్ని. అగ్నిదేవత వృక్ష గర్భంలో ఉంటుంది. అగ్నికి సర్వాన్ని పవిత్రం చేయగల శక్తి ఉంది. కనుక శమీ పత్రాలను చేతిలోకి తీసుకుంటే మనము పవిత్రీకరించబడతాము. విజయదశమి నాడు మనము అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవిగా ఆరాధించి శమీ వృక్షాన్ని ఆ దేవతకు ప్రతినిధిగా, ఆ దేవతా స్వరూపిణిగా ఆరాధించి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని, లేక ధారిణి అర్జున బాణస్య అని కూడా ఒక ఇది ఉంది, రామస్య ప్రియదర్శిని అని అంటూ ప్రార్థిస్తాం. అమంగళానాం ప్రశమీం దుష్కృతస్య చ నాశినీం దుస్వప్న హరిణీం ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం అనంటూ శమీ వృక్షాన్ని ప్రార్థించి 2 చేతులతో తాకి నమస్కరించి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తాము. అంటే కాలంలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించిన మహర్షులు సర్వమానవాళి హితం కోరి పండుగలని ఏర్పాటు చేశారు. ఏ కాలంలో దైవ శక్తి కేంద్రీకృతమై ఉంటుందో ఆ శక్తిని
కలిగిన ఆ కాలాలని పర్వదినాలుగా గుర్తించి పండుగలుగా నిర్దేశించారు. కనుక ఏ ఏ కాలాల్లో ఏ ఏ దేవతలను ఎలా ఉపాసించి ఏ ఫలితాలని పొందాలో, ఏ నైవేద్యాలు పెట్టి వాటిని స్వీకరిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఆ పద్ధతులని ఏర్పాటు చేశారు. అటువంటి మహర్షులకి నమస్కరించుకుంటూ మనము మన సత్సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను మన పండుగల రూపంలో పాటిస్తూ నవరాత్ర వ్రత దీక్షతో జగన్మాతను ఆరాధించి రాజరాజేశ్వరీ దేవిగా లలితా పరా భట్టారికను విజయదశమి రోజున పూజించి సువాసిని పూజ, బాలా పూజ, బ్రాహ్మణ పూజలు చేసి వృక్షాలను పూజించి ప్రకృతిని ఆరాధించి సర్వ విధములైనటువంటి శుభాలను కూడా మనం పొందాలి. విజయదశమి నాడే అర్జునుడు కూడా శమీ వృక్షం మీద దాచి ఉంచిన తన గాంధీవాన్ని తీసుకుని ఉత్తర గోగ్రహణం చేసి కురువీరులతో యుద్ధం చేసి విజయుడయ్యాడు కనుక విజయుడు అనే నామం పొందాడు. శ్రీరామచంద్రుడు జయా విజయ సహిత అపరాజితాదేవిని పూజించి రావణాసురుడిని సంహరించాడు. జగన్మాత ఆదిపరాశక్తిని, రాజరాజేశ్వరీ దేవిని ఈ 10 రోజులు 10 నామరూపాలతో అలంకారాలతో పూజించడం వెనక ఉన్న తాత్విక రహస్యాలు, యోగపరమైన రహస్యాలని మనం గుర్తించాలి, తెలుసుకోవాలి. వాటితో పాటుగా మన సంస్కృతిలో, మన సంప్రదాయంలో ఉన్న గొప్పదనం ఏమిటి అంటే ప్రతి స్త్రీని తల్లిగా పూజించడం, ప్రతి స్త్రీని జగన్మాత స్వరూపిణిగా ఆరాధించడం. అక్కగా, చెల్లిగా, అమ్మగా, పిన్నిగా, పెద్దమ్మగా మనం స్త్రీలను ప్రార్థిస్తాము, పూజిస్తాము. అలాంటి ఆ సత్సంస్కృతిని, సంప్రదాయాలను మనకు కలిగించిన మహర్షులకు మనము నమస్కరించాలి. ఆది పరాశక్తి బాలాదేవిగా వచ్చి భండాసురుడి కుమారులను వధించింది. భండాసురుడు అంటే అజ్ఞానము అని చెప్పుకున్నాం కదా. అజ్ఞానం యొక్క కుమారులు ఎవరు అని అంటే అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము లాంటివి. అంటే ఇవన్నీ కూడా నశించిపోతాయి బాలా పూజతో. తర్వాత జగన్మాత సాధకుడు జగన్మాత ఆరాధన కూర్చుంటే రాగద్వేషాలు పోయాయి కదా. ఇప్పుడు గాయత్రి మాత ఆరాధనతో సాధకుడిలో బుద్ధి ప్రచోదన కలిగి సరైన మార్గంలో అతడు ఆ జ్ఞానాన్ని పొందడానికి, మాత అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. వేద విజ్ఞానం అతనిలో ప్రకాశించడం ప్రారంభమవుతుంది. అన్నపూర్ణాదేవి ఆరాధనతో గాయత్రి మాత అనుగ్రహించి ఇచ్చిన జ్ఞానము పరిపుష్టమవుతుంది. మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల ఐహికమైన సమస్త భోగాలు సమకూరుతాయి. శ్రీ మహాసరస్వతీదేవి ఆరాధనతో మేధో సంపద, పాండితీ ప్రతిభ లభిస్తాయి. ఇలా సాధకునికి అనేకమైన శక్తులు కూడా వస్తాయి. చాలా మంది ఈ శక్తులకి ప్రలోభపడతారు, కానీ నిజమైన జ్ఞాన సాధకులు, ముముక్షువులు ఈ శక్తులకి వశపడకుండా మాతనే ఆరాధించాలి. ఇంకా దుర్గామాతను శరణు కోరి ప్రార్థించినప్పుడు అమ్మ అనుగ్రహిస్తుంది. మహిషాసుర మర్దిని దేవిని మనం ప్రార్థిస్తాము. ఆ తల్లి వచ్చి మళ్ళీ మొలకెత్తబోతున్న అజ్ఞానాన్ని మొలకెత్తనివ్వకుండా సమూలంగా మూల ఛేదనం, దుంప వినాశనాన్ని కలిగిస్తుంది. అవిద్య, అజ్ఞానము, తత్సంబంధమైన దుష్ట శక్తులు పూర్తిగా తొలగిపోతాయి. కాల్చివేయబడిన ధాన్యము మళ్ళీ ఎలా మొలకెత్తదో, మహిషాసుర మర్దిని మాత ప్రార్థన వల్ల మనలో నశించిపోయిన సంస్కారాలు ఇంక మరీ బీజరూపాన్ని దాల్చవు. రాజరాజేశ్వరీ దేవి పూజతో మనం పరిపూర్ణత్వాన్ని పొందుతాము. కనుక పరిపూర్ణమైన సమ్య జ్ఞానం మనకి లభిస్తుంది. భుక్తి ముక్తులు పొంది జీవులు, మానవులు, సాధకులు తరిస్తారు. మనమందరము ఇలా జగన్మాతను నవరాత్రులలో నవ విధాలుగా ఆరాధించి 10వ రోజు విజయదశమి నాడు జగన్మాతను జయా విజయ సహిత అపరాజితా దేవిగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా ప్రార్థించి ఆనందాన్ని పొందుదుముగాక. మహాలక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది అని అంటామంటే పాలు స్వచ్ఛతకు, శుద్ధ సత్వ గుణానికి ప్రతీక. మనం రుజుమార్గంలో, ధర్మ మార్గంలో ధనార్జన చేయాలి. హంసల సదసద్వివేకాన్ని కలిగి ఉండాలి. భక్తి భరితమైన మార్గంతో జీవితాన్ని గడిపి
అమ్మ అనుగ్రహాన్ని పొంది తరించాలి. ఈ నవరాత్రులలో 10 రోజులలో కూడా 10 నామరూపాలతో ఉన్న అమ్మవారిని మనమందరము స్మరించుకున్నాము, ధ్యానించాము, అమ్మ భక్తులమై తరించాము. హ్రీంకారాసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమో నమః. స్వస్తి.